ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవై ఉన్నటువంటి త్రియేక దేవా, ఈ ప్రాతకాల ఆరాధన ప్రభా మీ నామం పేరట ప్రారంభిస్తూ ఉన్నా. నాయనా, ఇదిగో తండ్రి, సకలమైనటువంటి ఈవులతో నింపండి. ఆరాధిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. దేవా, మీ దివ్యమైన సన్నిధి కాంతి ఉదయింపచేయమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 646వ కీర్తన 646వ కీర్తన దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది. ఈ కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమంలో మనం ప్రవేశిద్దాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మందరము స్తుతి గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును. వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తిహీనులకు కూల్చును, దీనులకు అండాయనే భక్తిహీనులకు కూల్చును. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పర్వతములలో గడ్డిని పశువులకు మొలపించెను, పర్వతములలో గడ్డిని పశువులకు మొలపించెను. అరచు పిల్ల కాకులకును ఆహారము తానీయును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాను, సియోను నీ దేవుని, యెరూషలేము యెహోవాను, సియోను నీ దేవుని. కీర్తించుము కొనియాడుము, ఆనందించువాడని. దేవునికి స్తోత్రము
గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. మనమందరము కలిసి అపొస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్యలోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, అందరము కూడా అలాగే నిలిచి ఉండి పరిశుద్ధ గ్రంథాలు తెరచి 63వ సంకీర్తన 63వ సంకీర్తన 1 నుండి 6 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం చదువుకుందాం. 63వ సంకీర్తన 1 వచనం ప్రారంభం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకదను. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండినట్లు దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. 6వ వచనాన్ని అందరం చదువుకుందాం. కాగా నా జీవితకాలం అంతయు నేనిలాగున నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులు ఎత్తెదను. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది అంది ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకుందాం. మరి దయచేసి మీరందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. 31వ సంకీర్తన 20వ వచనము నుండి చివరి వరకు మరి నేను చదువుతూ ఉంటుండగా నాతో పాటుగా మీరందరూ కూడా ఏకీభవించి చదవాలని ప్రేమతో నేను తెలియచేస్తా ఉన్నాను. 31వ సంకీర్తన 20వ వచన ప్రారంభం. మనుష్యుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపియున్నాడు. ఆయన స్తుతి నొందునుగాక. భీతి చెందినవాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతేననుకుంటుని. అయినను నేను నీకు మొరపెట్టగా నీవు నా విజ్ఞాపన ధ్వని ఆలకించితివి. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. 24వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, నాయనా, నీ రెక్కల చోటన భద్రత ఇచ్చే దేవుడవు, అరచేతిలో చిక్కుకున్న దేవుడవు నాయన. మా చుట్టూ నీ ప్రాకారాలు ఉంచినందుకు స్తోత్రాలు. లేఖనాన్ని చదివిన విశ్వాసులు అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ వాక్యాన్ని తండ్రి విత్తుచూ ఉంటుండగా నీ సేవకుని మరుగుపరచండి. నీ వాక్యము కొరకు నాయన ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరితో కూడా మీరే మాట్లాడండి.
యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ ప్రాతకాల ఆరాధనలో పాల్గొని ప్రభువుని ఆరాధిస్తున్నటువంటి మీ అందరికీ కూడా యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున శుభాలు నేను తెలియచేస్తా ఉన్నాను. ఈవేళ మనం చదువుకున్నటువంటి దైవవాక్యాన్ని మీరు విన్నారు కదా. 31వ సంకీర్తన 21వ వచనాన్ని చదువుకుందాం. ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యముగా నాకు చూపి ఉన్నాడు. ఈ మాట నాతో కలిపి నా వెంట చెప్పటానికి మీరు ఆశపడుతున్నారా? అయితే నా వెంట ఈ మాటలు చెప్పండి. 21వ వచనం, ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. ఈవేళ దైవాంశము ప్రాకారము గల పట్టణము ఏంటో చెప్తారా? ప్రాకారము గల పట్టణము. మంచిదండి, గాడ్ బ్లెస్ యూ. దేవుని యొక్క వాక్యం ఎన్నిసార్లు మనం ఉచ్చరిస్తే, ఎన్నిసార్లు నోటారా పలికితే, ఎన్నిసార్లు మాట్లాడితే అంత ఆశీర్వాదం అని నేను తెలియచేస్తూ ఉంటున్నాను ప్రియులారా. కాబట్టి ఈవేళ అంశము ప్రాకారము గల పట్టణము. ప్రాకారము అనగా మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. కాంపౌండ్ వాల్ అని మనం ఈజీగా అర్థం చేసుకుంటాం. అలాగనే ఒక ఇంటికి ప్రాకారము అనగా ఒక బౌండరీ, ఒక గోడ చాలా ప్రాముఖ్యం ప్రియులారా. అది హద్దు. ఆ ప్రాకారము ఎందుకు అంటే, ఆ గోడ ఎందుకు అంటే, ఇతరులు అది దాటి మన హద్దులలోకి రాకూడదని ఒక నియమాన్ని తెలియచేస్తూ ఉంటుంది. ఒక ఇంటికి తాళము వేసాము అంటే ఆ ఇంటిలోనికి ఎవరు రాకూడదని అర్థమిస్తూ ఉన్నది. అలాగునే పెద్దలు చెప్పే కొన్ని మాటలు, గోదావరికి అట గొట్టు అట, మానవుని యొక్క జీవితానికట ఒక హద్దు అంట. అలాగునే కొన్ని చక్కటి మాటలు పెద్దలు వారు తెలియచేస్తూ ఉంటారు. అలాగనే మానవుని జీవితంలో చిన్నలు కానీ పెద్దలు కానీ మాట్లాడే చక్కటి మాటలు అవి మాత్రమే ముద్దు అని చెబుతూ ఉంటారు. అలాగనే ఒక ఇంటిని, ఒక స్థలాన్ని, ఒక పొలాన్ని మనం కొన్నప్పుడు దానికి కొన్ని హద్దులు, బౌండరీస్ అని ఏర్పాటు చేయబడి ఉంటుంది. అవి దాటి వారు రాకూడదు, అవి దాటి మనం వెళ్ళకూడదు. ఇది నియమావళి. అలాగనే దేవుని యొక్క వాక్యం అంటుంది ఈవేళ, దేవుని యొక్క కృప ఆయన మన పట్ల ఎక్కడ ఆయన చూపి ఉన్నాడు. ఈ మాటకు జవాబు 21వ వచనం అంటాడు, ప్రాకారము గల పట్టణములో. యెరూషలేము చుట్టూ కూడా ఇటువంటి పెద్ద ప్రాకారము ఉంటుందని చెప్పబడుతుంది. దానికి 12 గుమ్మాలు ఉంటాయని చెప్పబడుతుంది చరిత్ర. కాబట్టి ఈ యొక్క పట్టణానికి కానీ లేకుంటే కొన్ని పల్లెలకు కూడా ఏం జరుగుతుందంటే ప్రాకారాన్ని నిర్మిస్తారు. కరోనా టైంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తారు. పల్లెటూర్లలో ఉన్నటువంటి ఒక కట్టడ, ఒక నియమం, ఇతర గ్రామస్తులు ఈ గ్రామంలోకి రాకూడదు, కరోనా అంటువ్యాధిగా వైరస్ అంటుకోకూడదు అని నియమావళితో కొన్ని గ్రామస్తులు అందరూ ఏకమై వారు ఏం చేశారంటే
ఆ యొక్క గ్రామము చుట్టూ పల్లె చుట్టూ కూడా ముళ్ళ కంచెలు వారు కావలిగా వేసుకున్నటువంటి సత్యాలు మనకు తెలుసు. హైదరాబాదు వంటి సిటీస్లో కూడా కొన్ని ప్రాముఖ్యమైన స్థలాల్లోనికి రాకుండా నడి రోడ్డు మీద అడ్డుగోడలు కట్టారు అని కూడా వార్తలు విశేషాలు కూడా మనం చదువుకున్నాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది ప్రాకారము గల పట్టణము అంటే ఈ ప్రాకారము పట్టణమునకు రక్షణగా ఉంటుంది. అంటే సాల్వేషన్ కాదు, ప్రొటెక్షన్, కాపుదల, భద్రత. చూసారా, దేశానికి కూడా చుట్టూరు కూడా భద్రతా దళాలు ఉంటాయి. అక్కడ వారు నియమించిన దేశ సరిహద్దుల్లో ఆ ఫెన్సింగ్ వేయబడి ఉంటుందంట. మనం చూడలేదు, చెప్పినటువంటి మాటలు చూసారా. దేశానికి భద్రత, అలాగే మానవ జీవితానికి కూడా భద్రత. మన భద్రత మన చుట్టూ ఉన్న ప్రాకారం ఏంటో మీకు తెలుసా? 34వ కీర్తనలో 7వ వచనంలో ప్రభు అంటాడు, యెహోవా యందలి భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తాడు. మనకు భద్రత, మనకు కావలి, మనకు ప్రాకారం ఏంటో చెప్పండి. ఇప్పుడు దేవుని యొక్క దూతలే ప్రియులారా. వాటిని మించినటువంటి భద్రత ఉందా? వాటిని మించిన ప్రాకారము ఉందా? దేశ సరిహద్దులు బ్రద్దలు కొట్టుకుని శత్రువులు దేశాల్లోనికి ఒకవేళ ప్రవేశిస్తున్నారేమో, కానీ నీకు, నీ పట్టణానికి, నీకు, నీ ఇంటికి, నీ కుటుంబానికి ప్రాకారముగా దేవదూతలను కావలి ఉంచుతూ ఉంటున్నప్పుడు వాటిని ఛేదించుకుని ఎవరైనా నీలోనికి రావటానికి ఆస్కారం ఉన్నదా అని ఉదయకాలం దైవవాక్యము ద్వారా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ప్రియులారా. వేయబడినటువంటి తాళాలు, లాకర్సే బ్రద్దలు కొట్టేస్తూ ఉంటాయి. ఇంటికి ఉన్నటువంటి ప్రాకారాలు, హద్దులు అవి ఆగుతాయా? హద్దులే మార్చేస్తూ ఉన్నారు. ఏమండి, వేయబడినటువంటి పునాది రాళ్లే మార్చేస్తూ ఉన్నారు. కానీ ప్రభు ఇక్కడ అంటున్నాడు, స్థిరమైనటువంటి ప్రాకారము ఆయనే. నీ చుట్టూ దేవుని అందరి భయభక్తులు గలవారు చుట్టూ ప్రాకారముగా ఉన్నటువంటి దేవుడు ఆయనే నీకు భౌతిక పరమైనటువంటి రక్షణగా ఉంటూ ఉన్నాడనే మాటలు ఇక్కడ వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉన్నది ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకనే దైవవాక్యం అంటుంది, ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. చూసారండి, ఆశ్చర్యకరంగా, ఊహించినటువంటి రీతిలో. అసలు ఇది జరుగుతుందా అని నేను అనుకున్నాను. ఇది నాకు సాధ్యమా అని అనుకున్నాను. ఇది నాకు లభిస్తుందా అనుకున్నాను. ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యములు జరిగించేవాడు. అందుకనే దైవ వాక్యం ఉన్నది, ఆయన ఆశ్చర్య కార్యములను నేను తెలియచేసేదను. గత దినము దేవుని యొక్క వాక్యము నరుని ఎదుట దాచి ఉంచినటువంటి మేలు, అది గొప్ప మేలు. ఎవరికి? దేవుని యందలి భయభక్తులు గల వారికి అని గత వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నా. ఈవేళ దేవుని వాక్యం అంటుంది, ప్రభువు నీకు ప్రాకారముగా ఉంటే, ఆ ప్రాకారము కలిగినటువంటి పట్టణానికి కానీ, ఇంటికి కానీ, నీకు కానీ, నీ దేహానికి కానీ నీవే మందిరమని దేవుని వాక్యం చెప్తుంది కనుక, మందిరమై ఉన్నటువంటి నీకు కానీ, మందిరముగా ఉన్నదానికే కానీ ప్రాకారమైన దేవుడే కాపుదల, భద్రత అని ప్రభు యొక్క వాక్యము మాట్లాడుతూ, అక్కడ ఆయన ప్రాకారములో ఎవరైతే ఉంటారో, ఎవరైతే నివసిస్తారో, ఎవరైతే అడుగు పెడతారో, దేవుడు ఏం చేస్తాడట అండి, తన కృపను ఆశ్చర్యకరంగా ఆయన వారికి అనుగ్రహిస్తాడు అని చెప్పి భక్తుడు అంటున్నాడు, ఆయన తన కృపను చూపించేవాడు, నాకు ప్రాకారముగా ఉన్న వారికి నేను ఇదిగో
నేను స్తుతి చెల్లిస్తున్నాను. ఆయన స్తుతి నొందునుగాక. ఎవరు స్తుతి నొందుతారండి? మనం కాదు. దేవుడు స్తుతింపబడతాడు, దేవుడు స్తుతి నొందుతాడు. ప్రియులారా, నేను జ్ఞాపకం చేశాను, తలకు హెల్మెట్ పెట్టుకున్నప్పటికీ కూడా హెడ్ ఇంజ్యూరీ అయి దురదృష్టవశాత్తు మరణించిన వారు లేరా? ఏమండి, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ వేసుకున్న ఆ బుల్లెట్తో కాల్చిన గాయాలై చనిపోయిన వారు చరిత్రలో లేరా? మానవుడికి ఏది రక్షణ? భౌతికపరమైన రక్షణ ఉంది అనుకుంటాం, కానీ అది రక్షించలేదేమో. కానీ అన్ని వేళలా కూడా దేవుడే నీకు ప్రాకారముగా ఉంటే, ఆ ప్రాకారముగా ఉన్న నీ దేహమనే ఇంటికి, నీ దేహమనే మందిరానికి, నీ దేహమనే ఏ కుటుంబానికి, ఆలయానికి ఎటువంటి రక్షణ కొదువ ఉండదు అనే మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. గొల్యాతు తనకు చక్కటి కాపుదల భద్రత కొరకు చాలా ధరించాడు, చెప్పుకొని అవసరత లేదు. దావీదు వేసుకున్న యుద్ధ వస్త్రాలన్నీ కూడా ఒలిచేశాడు అలవాటు లేక. ఒక వరిసేల మాత్రమే తీసుకున్నాడు, కానీ దేవునిని ప్రాకారముగా ధరించుకుని యుద్ధము యెహోవాదే అని గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళినటువంటి దావీదు జయం పొందటానికి దేవుని కలిగి ఉన్న దావీదునకు ప్రాకారముగా ఉండి జయమిచ్చాడని దేవుని యొక్క వాక్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా యందలి భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. దానియేలు కొరకు మనం ఆలోచన చేస్తే, సింహాల బోనులో వేయబడినప్పుడు ఆ ఉదయమే దానియేలు చనిపోయాడేమో గడగడలాడుచు రాజు వచ్చి అక్కడ నిలిచి పరిశీలన చేసి అతను తీసుకుని బయటికి వచ్చినప్పుడు, రాజా నీ దేవుడు రక్షించే సమర్థుడు, ఎందుకంటే ఇదిగో దానియేలు నమ్మినటువంటి దేవుడు ప్రాకారముగా ఉన్నాడు. నెబుకద్నెజరు ఆ యొక్క అగ్నిగుండమును రెట్టింపు మండించి మహా ఉగ్రుడై కోపముతో షద్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండములు కాల్చాలని విసిరివేయించినప్పుడు దేవుడే వారికి ప్రాకారముగా ఉండి అగ్నివాసన అంటకుండా, వారి తల వెంట్రుకలు కూడా ఎటువంటి అగ్నివాసన అంటకుండా కాపాడబడటానికి దేవుడిచ్చినటువంటి ప్రాకారం అనే రక్షణ కదా ప్రియులారా. ప్రియ దేవుని బిడలారా, మన దేవుడు మనకు ప్రాకారముగా ఉన్నాడు, మన జీవితాలకు ప్రాకారముగా ఉన్నాడు, మన కుటుంబాలకు ప్రాకారముగా ఉన్నాడు. మన యొక్క భౌతిక పరమైనటువంటి జీవన విధానములో ఆయనే మనకు ఏమై ఉన్నాడు? గొప్ప ప్రాకారము. ప్రియులారా, లోక సంబంధమైనటువంటి ప్రాకారాలు కూలిపోతాయి, బ్రద్దలైపోతాయి, కానీ దేవుడే ప్రాకారముగా నీకు నాకు మధ్య నిలవబడి ఉంటుండగా శత్రువు ఆ ప్రాకారాన్ని ఛేదించుకొని మనకు నష్టం కష్టం కలుగు చేయటానికి ఆ శత్రువుకి అవకాశం ఉందా? ఈ ఉదయకాలం నేను ప్రశ్న వేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, భయపడవలసిన అవసరత లేదు. వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా. మరొక మాట జ్ఞాపకం చేస్తాను, భయపడవద్దు. కరోనాట సెకండ్ రౌండ్ వేస్తుందట. అయిపోయింది, వెళ్ళిపోయింది, నాకేం భయం లేదు, పర్వాలేదు అనుకుంటున్నావేమో. సొంత మాటలు కాదు, వచ్చిన వారు చెప్పినటువంటి సత్యము, వార్తా విశేషాలు, వచ్చిన వారికి మరలా వస్తుంది, వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రభు నీకు ప్రాకారముగా నువ్వు ధరించుకోగలిగితే కరోనా కాదు కదా, కరోనా కూడా నిన్నేం చేయలేదని దైవవాక్యము ద్వారా నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను. అందుకే దేవుని యొక్క వాక్యము ఈ ఉదయకాలం వాగ్దానం చేస్తుంది, ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. దేవుడు ఆశ్చర్యకరుడు. ఆశ్చర్య కార్యాలు మన పట్ల ఆయన జరిగిస్తూ ఉంటాడు. ప్రియులారా,
ఆయనే ప్రకారముగా మనము కలిగి ఉంటే వ్యాధి కానీ, బాధ కానీ, శోధన కానీ, శోధకుడు కానీ, ఎటువంటి కీడు కానీ ఏది కూడా మనలను ముట్టడానికి దేవుడు వాటికి అవకాశాన్ని ఇవ్వలేదు. జోట్ అలౌ దెమ్. వాటిని దేవుడు ఎట్టి పరిస్థితుల్లో ఆయన అలౌ చేయడు. ఎందుకంటే ఆయనే మనతో ఉన్నాడు ప్రియులారా. మనకు కొండ కోట అనే మాటలు వ్రాయబడ్డాయి. నా కొండ, నా కోట, నా కేడము, నా దుర్గము ఆయనే ప్రకారం. మిస్సైల్స్ పెట్టి బ్రద్దలు కొట్టాలన్నప్పుడు కూడా మిస్సైల్స్ కూడా ఏం చేయలేవాడు. ఎందుకో తెలుసా? కొండలు బ్రద్దలు కొడతాయి ఏమో, కానీ ప్రభువే ప్రాకారముగా నిలవగలిగితే, ఆయన రెక్కలు చాటున మనను భద్రపరిస్తే ఎటువంటి మిస్సైల్స్ కానీ, ఆటం బాంబులు కానీ కెనాట్ డూ ఎనీథింగ్. ఏం చేయలేదు ప్రియులారా. ఆశ్చర్యం కదా. అందుకనే ఇక్కడ భక్తుడు ఆశ్చర్యంగానే మాట్లాడుతున్నాడు. ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. ఆయన స్తుతి నందునుగాక. భీతి చెందిన వాడనే నీకు కనబడకుండా నేను నాశనమైతిని అనుకుంటుని. అయినను నేను నీకు మొర్రపెట్టేగా నీవు నా విజ్ఞాపన ధ్వని ఆలకించితివి. ఇక్కడ దైవవాక్యం అంటుంది ముగింపుగా, యెహోవా భక్తులారా మీరందరూ ఏం చేయాలి? దేవుని భక్తులు అని చెప్పుకుంటాం కాదు, దేవుని భక్తులము అని చెప్పుకుంటున్నటువంటి మనమందరమును కూడా ఆ దేవుని ప్రేమించాలి అంటున్నాడు. ఎందుకు అంటే యెహోవా విశ్వాసులను కాపాడుతాడు అని ఇక్కడ దైవవాక్యం మాట్లాడుతుంది. అంత మట్టుకే కాకుండా ఆయన ఏం చేస్తాడట? ఆయన తన కృపను ఆశ్చర్యకరంగా ఆయన మన పట్ల ఆయన చూపి ఉన్నాడు. ఆయన మనకు ప్రాకారముగా ఆయన నిలిచి ఉన్నాడు అనే మాట రాసి 24వ వచనంలో అంటాడు, యెహోవా కొరకు కనిపెట్టేవారలారా మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండండి. భక్తుడు ఏమంటున్నాడు ఈవేళ? నిబ్బరముగా ఉండండి. ఎందుకు నిబ్బరముగా ఉండాలి? ఆపత్కాలములో, కష్టకాలములో, దుఃఖ కాలములో, మరణ కాలములో, కరోనా కాలములో, మరి ఏదైనా ఏ కాలము వచ్చినప్పటికీ కూడా నీకు ప్రాకారముగా ఉండి తన కృపను బట్టి నేను ఆశ్చర్యకరంగా రక్షిస్తున్నాడు. కాబట్టి భయపడొద్దు, నిబ్బరము కలిగి ఉండి. యెహోవా భక్తులారా మీరు ఆయనను ప్రేమించండి. ఆయన విశ్వాసులను కాపాడుతాడు. ఆయన కృప నిరంతరము ఉంటుంది. కాబట్టి మనకు ప్రాకారము కలిగిన పట్టణముగా ఆయన ఉన్నాడు. ప్రాకారము కలిగిన పట్టణం అనే ఆయనలో మనము నివాసము చేస్తున్నాం. మనకు క్షేమము విస్తరింపచేస్తుంది. ఆ క్షేమమును బట్టి ఆయనకు మన స్తుతులు చెల్లిందాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా నీకే వందనాలు. ప్రాకారము గల పట్టణముగా ఉండి నీ కృపను బట్టి మమ్మలను కాపాడుచూ ఉన్నావు. దేవా స్తోత్రాలు. ఈ మాటల చేత మమ్మలను ఆదరించండి, మమ్మలను ధైర్యపరచండి, మమ్మలను బలపరచండి, మమ్మలను స్వస్థపరచండి, మమ్మలను రక్షణలో నడిపించండి. ప్రతి ఉదయకాలము స్వదేశము విదేశాల్లో ఆరాధిస్తూ నీ వాక్యాన్ని చదువుచు ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబము విశ్వాసని పరలోకపు దీవులతో నింపండి. నాయనా ఇదిగో ప్రభా, వాతావరణంలో ఎటువంటి మార్పులు కలుగకుండా చక్కటి వాతావరణం కలుగుచేయండి. కరోనా వైరస్ చేత ఎటువంటి నష్టము లేకుండా దాన్ని వెడలగొట్టండి. ప్రభువా, సేవకుల కొరకు, విశ్వాసుల రక్షణ కొరకు ప్రార్థిస్తూ ఉన్నా. అనారోగ్యాలతో ఉన్న వారి యొక్క విడుదల, స్వస్థత కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నా. హాస్పిటల్స్లో ఉన్న వారి కొరకు నాయనా వారి యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నా. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కొరకు, చంటి బిడ్డ తల్లుల కొరకు, సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కొరకు ప్రార్థిస్తున్నాం. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారు నాయన, అలాగే యవనస్తులు విద్య, ఉద్యోగాలు, వివాహాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరి రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మేమందరము కూడా నాయన ప్రార్థనాపూర్వకముగా నీలో నెమ్మది కలిగి ప్రశాంతంగా ఉండటానికి, పరిశుద్ధంగా ఉండటానికి, సాక్షులుగా ఉండటానికి కృపొచ్చేమని ప్రార్థిస్తూ యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి,
నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఆయన దిన ఆహారం నేడు మాకు దయచేయం. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము. శోధనలోని తేక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ కన్యన సహవాసం ఉదయకాలపు ఆరాధనలో గణపరుస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుడు సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. దీనులకు అండాయనే, భక్తిహీనులకు కూల్చును. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది.